నీవెవరు అని అడిగారు. ప్రభువా నీవెవరివంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు హింసించుచున్న యేసును, నువ్వు బాధ పెడుతున్న యేసును నేను. అప్పుడు ఆయన అన్నాడు, నేనేం చేయాలి? 22:10 చదవండి. అపోస్తల కార్యములు 22 మరియు 26 అధ్యాయంలో ఈ స్టోరీ కదా, 3 సార్లు చెప్పబడింది అపోస్తల కార్యంలో ఈ స్టోరీ. 22:10 నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు, నేను విన్నాను. అప్పుడు నేనన్నాను, ప్రభువా నేనేం చేయాలి? వాట్ డు యూ వాంట్ మీ టు డూ? నేనేం చేయాలని నీవు కోరుతున్నావు? లార్డ్, ప్రభువా నేనేం చేయాలి? అయితే నీవు అక్కడికి వెళ్ళు, నీకేం చేయాలో నువ్వేం చేయాలో నీకు తెలుపబడుతుంది. ఏం చేయాలో ప్రభువు చెప్పాడు. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము 18వ వచనం, 16వ వచనం, 16, 18 కలిసి ఉంది కదా. నాకు నీ కనబడబో సంగతిని గురించి నువ్వు నాకు పరిచారకుడుగా ఉండు గాని, సాక్షిగా ఉండు గాని, నీవు చక్కగా నిలబడు, వెళ్ళు. ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడుతాను. చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకి నేను పంపుతాను. నువ్వేం చేయాలి అంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి, సాతాను బంధకాలు ఉన్న వారికి స్వాస్థ్యం పొందినట్లుగా దేవుని రాజ్యంలోకి నడిపించుటకు నువ్వు సాధనంగా ఉండు గాని వెళ్ళు. ఇప్పుడు 9వ అధ్యాయంలో 15వ వచనం, అందుకు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామమును భరిస్తాడు ఇతడు. నేను ఏర్పరచుకున్న సాధనం ఇతడు, పాత్ర ఇతడు. నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఎన్ని అనుభవిస్తాడు. నేనేం చేయాలి? నా కొరకు శ్రమలు అనుభవించు, నా నామాన్ని ధరించు, భరించు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురా, సాతాను సంబంధుల్ని దేవుని సంబంధులుగా చేయి, నా నామాన్ని ప్రకటించు. నా నామముల వారికి పాపక్షమాపణ ఉంది కాబట్టి ఈ పనులు చేయి. మారు మనసు పొందినవాడు ఏం చేస్తాడు? ఏం చేయాలి అని అడుగుతాడు. నేను సంఘాన్ని హింసించను, లేక నేను యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉండను, అయితే నేనేం చేయాలి? ఇప్పుడు మొదట చూడండి, మీరు చేయవలసిన పనులు ఒక 5, 6, 7 రాసుకోండి. మొదటిగా నువ్వేం చేస్తావంటే, సంఘాన్ని హింసించనండి, నేను సంఘానికి లేక యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉండను అనుకున్నవాడు మొట్టమొదటిగా ఏం చేయాలి అని అడుగుతాడు. యేసు కొరకు నేనేం చేయాలి? నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. పునరుద్ధానుడు నాతో మాట్లాడాడు. నేను ఇంతకాలం మత్తులో ఉండి గుర్తించలేకపోయాను. ఆయన దేవుడై ఉండి మానవుడుగా నా కొరకు వచ్చి తన ప్రాణాన్ని నా కొరకు పెడితే నేను ఆయన్నే హింసించే పనిలో ఉన్నాను. నాకు రక్షణ ఇస్తే నేను ఆయనకు దూషకుడుగా మారాను. నా బ్రతుకును మార్చేవాడు ఆయనైతే మార్చుకోకుండా ఇలా హానికరుడుగా ఉండిపోయానేంటి? సో ఇప్పుడు నేనేం చేయాలి? మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తుందా? నేనేం చేయాలి ప్రభు అని అడుగుతారా? ఎప్పుడైనా ప్రభుని అడిగారా? ఇప్పుడైనా అడగండి, ప్రభువా నేనేం చేయాలి? తప్పకుండా మనం ప్రభుని అడుగుతూ ఉండాలి. నెంబర్ 2, 11వ వచనంలో చివరి లైను, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అది రెండవ విషయం. రెండవదిగా, నిజంగా సంఘానికి మేలుకరంగా ఉండేవాడు సంఘం కొరకు ఏమి చేయాలి అని అడిగి చేస్తాడు. రెండవది, అతడు ప్రార్థన చేస్తాడు. ఓకేనా? అతడు ప్రార్థిస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎంత మంచి మాట అండి. ప్రార్థించే వ్యక్తిగా ఉండు. మూడవది, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయన నామము కొరకు నామాన్ని భరించు. అంటే కొన్ని రకాల భారాలు మన మీద ఉంటాయి. అది 15వ వచనం, ఆయన నామాన్ని ధరించు, భరించు, శ్రమలు అనుభవించు, లేక శ్రమలైనను అనుభవించుటకు సిద్ధంగా ఉండు. భరించు అనే మాట రాయండి. శ్రమ పొందుటకు సిద్ధపడి ఉండు ఆయన కొరకు. ఆయన హింసించే వ్యక్తిగా ఉండకు, ఆయన కొరకు శ్రమలు పొందే వ్యక్తిగా ఉండు. అది మరొక మాట. తర్వాత మాట ఏంటి? అప్పుడే అతడు తన కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను, ఆహారం పుచ్చుకున్నాడు. అనగా సంపూర్ణ విధేయత చూపించు, సంపూర్ణ విధేయత చూపించు వాడిగా ఉండాలి. అది మరొక మాట. ఇప్పుడు చూడండి 19వ వచనం, ఇంకొక మాట రాసుకోండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు. దమస్కు ఎందుకు వెళ్తున్నాడు? వాడిని బంధించి తీసుకొద్దామని వచ్చాడు. కానీ ఈలోపు
మార్పు చెందాడు. ఎవరిని బంధిద్దాం అనుకున్నాడో అక్కడికే వెళ్ళి ఆ శిష్యులతో సహవాసం చేస్తున్నాడు. శిష్యులతో సమయము సహవాసం గడవ. సంఘములో సహవాసాన్ని ఎక్కువ కలిగి ఉండు. సహవాసములో ఎక్కువ ఉండు, లోకంలో ఎక్కువ ఉండకు, లోకస్తులతో ఎక్కువ ఉండకు, అపవిత్రులతో కాలం గడపకు, శిష్యులతో సమయం గడుపు. నిజంగాను మార్పు పొందిన వాడివైతే. అది మరొక మాట. 20వ వచనం చూడండి. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించిన సువార్త ప్రకటించువాడిగా ఉన్నాడు. ఎన్ని మాటలు వచ్చాయి ఇప్పుడు? మొదటిది, నేనేం చేయాలి అని అడిగి తెలుసుకుంటాడు. రెండవది, ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడు. మూడవది, శ్రమలు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలుగవది, సంపూర్ణ విధేయత చూపుతున్నాడు. ఐదవది, శిష్యులతో లేక సంఘముతో సహవాసం చేస్తున్నాడు. ఆరవది, సువార్త ప్రకటిస్తున్నాడు. చివరిగా పరిచర్య చేయువాడుగా ఉన్నాడు. క్రీస్తును హింసిస్తున్నవాడు కాస్త క్రీస్తు పరిచారకుడుగా మారాడు కదా. ప్రమాదకారి కాస్త పరిచారకుడుగా మారాడు. పరిశుద్ధుడిగా మారి పరిచారకుడుగా మారాడు. శిష్యులను బెదిరించేవాడు సాక్షిగా మారాడు. గలతీలకు రాస్తూ మంచి మాట చెప్పాడు చూడండి. గలతీ 1:24. గలతీ 1:24 చదవండి. మునుపు మనల్ని హింసిస్తున్న ఆయన తాను పూర్వమందు పాడు చేయుచున్న విశ్వాసమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుణ్ణి, ఇది చివరి మాటగా రాసుకోండి, లేక ఇందాకతో పోలిస్తే దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తి. ఇతరులు నిన్ను చూసి దేవుడు ఎంత గొప్పగా మార్చాడయ్యా నిన్ను, ఎక్కడైతే ఆటంకంగా అభ్యంతరంగా ఉన్నావో అక్కడే దేవునికి మహిమను తీసుకొస్తున్నావు నీవు. వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. నిన్ను బట్టి బాధపడేవారు. ఇంతకుముందు అతన్ని బట్టి అమ్మో సౌలా బాబు వస్తున్నాడా, మన వైపు వస్తున్నాడా అని భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయనను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. సంఘములో నీవు ఉన్నావంటే నిన్ను బట్టి దేవుణ్ణి సంఘమంతా మహిమపరచాలి.